శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 12th చాప్టర్లో 66 శ్లోకాల నుంచి. భక్తితో ఎప్పుడైతే పూజ అన్నది మొదలు పెడతావో క్రమేణా మార్పులు వస్తాయి అని చెప్పారు. ఎలా అయితే అన్ని జన్మల్లోకి కూడా మానవ జన్మ ఉత్తమమైనది, ఆ మానవ జన్మలో కూడా మంచి ఇంటిలో పుట్టటము, సదాచారాన్ని ఆచరించటము, భక్తి భావనతో మళ్ళీ జ్ఞానాన్ని పెంచుకుంటూ అజ్ఞానాన్ని తొలగించుకునే విధానంగా మన జీవనం ఉండటం అన్నది కూడా అది చాలా ముఖ్యము. పుణ్యాలు సంచరించినప్పుడే, మన పాపాలు తొలగిపోయినప్పుడే ఇవన్నీ కూడా మనలో వికసన వైపుగా తీసుకెడుతూ ఉంటాయి. సగుణాల నుంచే నిర్గుణాలు అన్నవి మనకి లభిస్తూ ఉంటాయి. అంటే గుణాలు కానీ లక్షణాలు కానీ ఆ వికారాల రహితంగా మనం ఉంటూ ధర్మాన్ని పట్టుకుని ఉండగానే క్రమేణా మనకి అలాగా పురోగతి అన్నది ఉద్ధరింపబడే వైపుగా, జ్ఞానం వైపుగా వెళ్ళి అజ్ఞానాన్ని మూలాల నుంచి తొలగించుకునేలాగా ఈ కారణంగానే భక్తి శ్రద్ధ వల్లే అది లభిస్తుంది అని చెప్పి దేవశ్రాయం మహీయాన్వై తస్యార్థే పూజనం త్వితం గంధచందన పుష్పాది కిమర్థం ప్రతిమాం వినా. ఎలా అయితే దేవతా పూజ, ఆ విధి విధానాలన్నీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, ఒక ప్రతిమని నువ్వు ఎప్పుడైతే ఇక్కడ పరమాత్మ అన్న భావనతో ఈ ఉపచారాలతో ఆ సాన్నిధ్యంలో నువ్వు గడుపుతూ ఉండి ఆ విచారంలో ఆ భావనాయుక్తంగా ఎప్పుడైతే క్రమేణా చెయ్యటం మొదలు పెడతావో దీని కారణంగా నీలో మార్పు వస్తుంది. నీలో ఈ మార్పు రావడానికి దీన్ని నువ్వు వినియోగించుకుంటున్నావు. అందుకే అన్నీ పరమాత్మ స్వరూపాలే అయినప్పుడు కూడా ఏ దేవతనైతే నేను ఇష్టంగా ఆ ప్రతిమను ఇది పరమాత్మ అన్న విశ్వాసంతో నేను భక్తితో పూజించుకుంటున్నాను, ఆ పూజా విధులు ఆ విధానాలు బట్టి నాలో ఇంకా ఇంకా స్థిరత్వం వస్తుంది, చంచలత్వం పోతుంది, వికారాలు పోతాయి. నా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా నా ఆధీనంలో ఉండి నేను మళ్ళీ చంచలత్వానికి లోబడకుండా ఉంటాను ప్రశాంతమైన చిత్తంతో. అలాగే ప్రతిమ లేకపోతే ఎలా అయితే దీన్ని ఆధారం చేసుకుంటే నాకు అవన్నీ వస్తున్నాయి. అసలు అక్కడ ప్రతిమే లేకపోతే గంధ పుష్పాది చందనాలు అలాగే ఇవన్నీ కూడా కార్యసిద్ధికి ఎలా అయితే అది వినియోగించడానికి నాకు ప్రతిమ అన్నది లేకపోతే అవి వృధా అయిపోతాయి. ఇక్కడ ప్రతిమ లేకపోతే వృధా అంటే భావనాయుక్తంగా, ఇప్పుడు భావన సహితంగా నేను వికారాల రహితంగా నేను ఎప్పుడైతే మానసికంగా ఆ స్థితికి చేరుకోగలుగుతానో అప్పుడు నాకు విగ్రహం అక్కర్లేదు, ఈ చందనాది ఇవన్నీ కూడా అక్కర్లేదు, మానసికంగా సమర్పించేస్తూ ఉంటాను. ఇప్పుడు నాకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఇక్కడ పువ్వులు కానీ చందనాది ఇట్లాంటి ద్రవ్యాలు కానీ ఉపచారాల రూపంలో చేయటానికి నేను నివేదించడానికి బోల్డ్ సామగ్రి నా దగ్గర ఉంటుంది, కానీ భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఆ భావన లేదు. పైగా ఈ వికారరహితంగా నేను మళ్ళీ చంచలత్వానికి లోబడకుండా ఉండాలన్న భావనాయుక్తంగా నేను ఆ క్రతువు చెయ్యనప్పుడు దానివల్ల మళ్ళీ నాకు ప్రయోజనం ఉండదు. క్రతువు చెయ్యటం ఒక ఎత్తు, చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నావు, నువ్వు ఎలా ఉన్నావు, ఇది కూడా ప్రధానము. త్వాచా ప్రతిమా పూజ్య యావత్ విజ్ఞాన సంభవ జ్ఞానాభావో న పూజ్యేత్ పతనం తస్య నిశ్చితం. ప్రతిమ పూజ అన్నది విడవకుండా ఎప్పుడు దాకా చెయ్యాలి అంటే అది చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా? విజ్ఞానం వచ్చేదాకా, అంటే ఆ పరమాత్మ యొక్క జ్ఞానం పూర్ణంగా వచ్చేదాకా. ఎప్పుడు వస్తుంది? ఒక సంవత్సరంలో అయిపోతుంది కోర్స్ అని చెప్పచ్చు, ఎల్కేజీ ఒక సంవత్సరంలో అయిపోతుంది అంటాం. అయితే కొంతమంది మందబుద్ధులకి ఏమవుతుంది, దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ చదివించాల్సి వస్తుంది. ఎందుకంటే వాడికి అది అర్థమూ కావట్లేదు, ఆవిడ గ్రహించే స్థితిలో లేని కారణం మళ్ళీ ఇంకోసారి అందులో ఎలా అయితే పడుతున్నానో నేను వచ్చేసానని నేను అనుకోవటం వేరు, అనుకోవటం కాదు, అది అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు అనుకోవక్కర్లేదు. క్రమేణా ఒక్కొక్కటి నీ నుంచి విడిపడిపోతూ ఉంటాయి. అది వచ్చేదాకా కూడా నువ్వు అది చేస్తూనే ఉండాలి. ఎందుకంటే దాన్ని ఆధారం చేసుకుని ఇవి తొలగించుకుంటున్నావు. ఈ భవబంధనాన్ని నుంచి నువ్వు విముక్తి పొందే స్థితికి నువ్వు వెళ్తావు. ఆ ప్రాప్తి చెందేదాకా చేస్తూనే ఉండాలి. ఆ విజ్ఞానం అన్నది వచ్చినప్పుడు, ఆ జ్ఞానం అన్న వికసన నీకు కలిగినప్పుడు అప్పుడు అవసరం లేదు. జ్ఞానప్రాప్తి కలగకుండా ఇది అన్నీ వదిలేస్తే ఏమవుతుంది, మళ్ళీ పతనానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకుని నేను అది నిలబడటానికి, స్థిరత్వానికి, లోబడటానికి నేను ఇది వినియోగించుకుంటున్నాను. ఆ స్థితికి చేరకుండా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వికారాల్లోకి వెళ్ళిపోతాను, మళ్ళీ అజ్ఞానంలోనే ఉండిపోతాను.
అవగాహన చేసుకునే అంత బుద్ధి కానీ వికసన కానీ నాకు లేని కారణంగా, అందుకని దాన్ని ఎప్పుడూ విడవకుండా చేస్తూనే ఉండాలి. ఏతస్మాత్మకారణాద్విప్రాః శూయతాం పరమార్థతః స్వజాతయుక్తం తు యత్కర్మ కర్తవ్యం తత్ ప్రయత్నతః. అందుకే ఇక్కడ ఆ పరమాత్మ ఆ యథార్థ రూపాన్ని అర్థం చేసుకుని మన ఇంట్లో ఏదైతే ఆచరించబడుతుందో దాన్ని అనుసరించి నా శక్తి కొలది నా పరిమితిలో ఆ కర్మలన్నీ నేను చేసుకుంటూ వెళ్ళాలి. ప్రయత్నపూర్వకంగా, ఇష్టంగా, కష్టంగా కాదు, ఇష్టంగా. ఆ మనస్సు అన్నది దాని మీద పెట్టి ఏకాగ్రతతో నేను ప్రయత్నపూర్వకంగా మళ్ళీ సమభావ స్థితిలో దాని నుంచి మళ్ళీ ఏది నేను ఆశించకుండా నిష్కామ స్థితిలో ఉండి నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకే ఎత్ర ఎత్ర యథా భక్తి కర్తవ్యం పూజనాదికం వినా పూజనా దానాది పాతకం నచ దూరతః. ఎక్కడెక్కడైతే భక్తి ఉంటుందో అక్కడక్కడ దాన్ని అనుసరించి పూజ చేసే ఆ క్రతువులు కారణంగా అక్కడ మళ్ళీ మన పాపాలు తొలగిపోతున్నాయి. ఎందుకంటే కర్మను మళ్ళీ కర్మ ద్వారానే సరి చేసుకోగలవు, లేకపోతే ఆ పాపాలు దూరం అయ్యేవి కావు. నువ్వు ఏదైనా చేసేది ఇప్పుడు బురద అంటించేసుకున్నాను, దాన్ని కడుక్కుంటేనే పోతుంది. కడుక్కోకుండా పోవాలి పోవాలనుకుంటే పోతుందా? పోదు. ఇది భక్తిపూర్వకంగా. అందుకుని ఆ భక్తి అనన్యంగా ఉండాలి. ఇటువంటి క్రతువుల ద్వారా, అంటే ఇటువంటి సత్కర్మల ద్వారానే నువ్వు చేసినవన్నీ కూడా, ఎలా అయితే 3 రకాలుగా మానసికంగా చేస్తున్నావు, శారీరకంగా చేస్తున్నావు, వాక్కు రూపంలో చేస్తున్నావు, అవన్నీ తొలగిపోతాయి. మళ్ళీ అవి చెయ్యనివ్వకుండా కూడా నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతున్నావు. యావచ్చ పాతకం దేహే తావత్ సిద్ధిర్న జాయతే గతే చ పాతకే తస్య సర్వచ సఫలం భవేత్. ఎప్పుడు వరకైతే ఈ శరీరం ఉన్నదో ఆ శరీరం ఉన్నంత వరకు కూడా సిద్ధి ప్రాప్తి కోసం మనం ఇట్లాంటి క్రతువులు చేయాలి. పాపాలు తొలగించుకుంటేనే మళ్ళీ సిద్ధి ప్రాప్తి లభిస్తుంది. ఆ పాపాలు తొలగకపోతే నేను క్రతువులు చేస్తూ ఉంటాను. ఎలా అంటే బురద అంటించుకుంటున్నాను, కడుక్కున్నాను, మళ్ళీ బురదలోకే వెళుతున్నాను. ఎలా అయితే 2 అడుగులు ముందుకేసి 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటే ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళిపోతాను? నేను ఎక్కడికి వెళ్ళను. అక్కడ ఉన్నదాన్ని అక్కడే ఉంటాను. ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళకుండా ఆపుకుంటున్నాను నేను అనుకుంటున్నాను, కానీ ముందుకు కూడా వెళ్ళట్లా. అంటే సిద్ధి వైపుగా నా పయనం లేదు. ఈ పాపాలు ఈ శరీరంలో మూలాల నుంచి మానసికంగా, శారీరకంగా, వాక్కు రూపంలో అన్నీ తొలగిపోతే కానీ నాకది సిద్ధి లభించదు. నేను చేసుకున్న కార్యం యొక్క సాఫల్యాన్ని నేను పొందలేను, ప్రతిఫలాన్ని నేను పొందలేను. యథా చ మలినే వస్త్రే రంగః శుభతరో నహి శాలనే హి కృతే శుద్ధే సర్వో రంగః ప్రసజ్జతే. ఎలా అయితే మాసిపోయిన బట్టలకి దానికి మనం రంగులు వేద్దాం అనుకుంటే ఆ మడ్డి కారణంగా ఏమవుతుంది? ఎంత అందమైన రంగు వేద్దాం అనుకున్నా సరే దానికి సరిగ్గా పట్టుకోదు. ఇది పట్టుకోవాలంటే ఏం చేయాలి? దాన్ని చక్కగా ఉతికి దాన్ని మళ్ళీ శుభ్రం చేసిన తర్వాత అప్పుడు నేను ఏ రంగన్నా దానికి వెయ్యొచ్చు. ఇది శుభ్రంగా లేనప్పుడు ఎలా అవుతుందంటే వస్త్రం దాకా అక్కర్లేదు. ఇప్పుడు మన కప్పులో నీళ్లు తాగాలనుకుంటున్నాం, టీ తాగాలనుకున్నాం. ఆ కప్పు శుభ్రంగా చేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీళ్లు పోస్తే ఆ నీళ్ళని నేను ఆస్వాదించచ్చు, దాని రుచి నాకు తెలుస్తుంది, ఆ దాహం తీరుతుంది. దానిలో మడ్డి మశానం అన్నీ ఉన్నప్పుడు అందులో నీళ్లు పోసినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఈ మాలిన్యాలన్నీ మురికంతా కూడా నీళ్ళకు వెళ్ళిపోతుంది. అది మళ్ళీ నేను తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ నాకు జబ్బు గట్రా వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఈ శరీరం కూడా ఎలా అయితే మాలిన్యాల వికారాల రహితంగా ఉంటుందో అప్పుడు ఈ క్రతువుల కారణంగా ఏమవుతుంది? నాకు అది సిద్ధి వైపుగా, అది మళ్ళీ నేను పట్టుకోవటానికి, స్థిరత్వానికి, చేతికి ఎంత నూనె రాసుకుని తాడు పట్టుకున్నామన్నా ఇంకోటి పట్టుకున్నామన్నా ఏమవుతుంది? జారిపోతుంది, పట్టుకుని. ఇది శుభ్రంగా చేసుకుని మళ్ళీ తడి కూడా లేకుండా నేను అప్పుడు గట్టిగా పట్టుకుంటే పట్టుకునే అవకాశం ఉన్నది. మళ్ళీ ఎక్కువసేపు పట్టుకోవటానికి, అలాగే జారకుండా ఉండటానికి. అలాగే ఈ శరీరంలో మాలిన్యాలన్నీ తొలగిపోతేనే అప్పుడు మనకి సిద్ధి వైపుగా మనము ఆ నడక అన్నది, ఆ ప్రయాణం అన్నది పురోగతి వైపుగా వెళుతుంది. తథాచ నిర్మలే దేహి దేవానాం సమ్యగ్గర్చయ జ్ఞానరంగ ప్రజాయేత తథా విజ్ఞాన సంభవ. అలాగే
ఈ విధి విధానాలతో పూజ చేయటం ద్వారా, పైగా పూజ చేసేటప్పుడు భక్తితో శ్రద్ధతో నిర్మలంగా నేను ఉన్ని ఈ శరీరంతో బాహ్యానికి శుచిగా కాదు అంతరంగకంగా కూడా అంత శుచిగా ఉండి చేసినప్పుడు అప్పుడు మాలిన్యాలు తొలగిపోయినాయి. మళ్ళీ ఈ నిర్మలమైన భక్తి శ్రద్ధ కారణంగా జ్ఞానమన్న రంగు నాకు అంటుతుంది. అది మళ్ళీ చెరగకుండా ఎప్పటికీ ఉంటుంది. ఆ బ్రహ్మ విజ్ఞాన ప్రాదుర్భావ స్థితికి నేను వెళ్ళగలను. విజ్ఞానస్య చ సన్మూలం భక్తిరవ్యాభిచారిణి జ్ఞానస్యాపి చ సన్మూలం భక్తిరేవ విధీయతే. ఆ విజ్ఞానానికి మూలం ఏంటి అంటే అనన్యమైన భక్తి. మళ్ళీ ఈ అనన్యమైన భక్తి ఎప్పుడు వస్తుంది నీకు? ఈ వికారాలు తొలగిపోయినప్పుడు. జ్ఞానానికి మూలము భక్తి, అనన్యమైన దానికి అనన్యమైన భక్తి అంటే జ్ఞానానికి భక్తి. ఈ భక్తి అనన్యంగా మారిపోయినప్పుడు ఆ జ్ఞానం విజ్ఞానం అవుతుంది. తెలుసుకోవలసింది నేను తెలుసుకోవటం జ్ఞానం అయితే దాన్ని ఆచరణలో పెట్టగలిగింది విజ్ఞానం అవుతుంది. స్థిరత్వం దృఢత్వం రెండు ఇస్తుంది. అది అనన్యమైన భక్తితో క్రమేణా క్రమేణా భక్తిర్మూలం తు సత్కర్మ శ్రేష్టదేవాది పూజనం తన్మూలం సద్గురు ప్రోక్తస్తన్మూలం సంగతి సతాం. అలాగే ఈ భక్తికి మూలం ఏంటి అంటే సత్కర్మలు చేయటం, మంచి కర్మలు చేయటం. కర్మలు చేస్తూ 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 ఇది దుష్కర్మ, ఇది సత్కర్మ, ఇది మంచిది, ఇది చెడుది. ఈ మంచి చెడు ఎవరికి? నాకే కాదు, ఎవరికి కూడా చెడు చేయకుండా ఉండేలాగా. మళ్ళీ ఈ మూలం ఎక్కడి నుంచి వస్తుంది సత్కర్మలు చేయటానికి? ఇది మళ్ళీ ఆ ఇష్టదేవత పూజ విధి విధానాల కారణంగా చెయ్యటం కారణంగా మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మూలము సద్గురు. అంటే గురువుని పట్టుకుంటే ఆ గురువుల్లో కూడా ఎవరిని పడితే వాడిని పట్టేసుకుని వీళ్ళు గురువు అనుకుంటే కాదు. ఆ గురువు నాకేం చేస్తాడు? నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించే విధానంగా నాకు బోధ చేస్తాడు. నాకు ఆచరించాల్సిన విధి విధానాలు చెప్తాడు. నన్ను అవగాహన చేసుకునేలాగా ఆ జ్ఞానప్రాప్తికి నన్ను సిద్ధపరుస్తాడు. అందుకని దానికి మూలము సద్గురు. అలాగే ఈ సద్గురువుకి మూలం ఏంటి అంటే ఇప్పుడు గురువు ఎక్కడి నుంచి వస్తాడు? సత్సాంగత్యం వల్ల. అంటే నేను అన్నీ చెయ్యకపోయినా సరే సద్గుణాలతో ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళ సమూహం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి సాన్నిధ్యంగా నేను గడపటం. నాకు అన్నీ తెలియదు, కానీ తెలిసిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తూ వాళ్ళని చూసినంత మాత్రాన, అవి విన్నంత మాత్రాన, వాళ్ళు చేసేవన్నీ చూస్తూ చూస్తూ ఉండగా క్రమేణా నాకు కూడా వాటి గురించి అవగాహన వస్తుంది. అటువైపుగా నా మనస్సు కూడా మళ్ళుతూ ఉంటుంది. అందుకు ఒకదానికొకటి మూలం. భక్తికి మూలం ఏంటి అంటే సత్కర్మ. ఆ సత్కర్మకి మూలం ఏంటి అంటే మళ్ళీ పూజ. మళ్ళీ ఈ పూజకి మూలం ఏంటి అంటే మళ్ళీ సద్గురువు. మళ్ళీ దానికి మూలం ఏంటి? సత్సంగత్వం. సంగత్యా గురురాప్యేత గురుర్మంత్రాది పూజనం పూజనాజ్జాయతే భక్తిర్భక్త్యా జ్ఞానం ప్రజాయతే. మళ్ళీ ఆ సత్సంగానికి అలాగే సద్గురు ప్రాప్తి ఎవరికి లభిస్తుంది? అందరికీ వచ్చేస్తుంది అంటే లేదు. ఎట్లా అంటే నేను ఆ పాత్రతను ఎలా అయితే మనకి ఏదన్నా స్కూల్లో అడ్మిషన్ కానీ లేకపోతే కాలేజ్లో అంటే మళ్ళీ దానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఇదేదో పెడతారు. క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు లోపలికి. రాసిన ప్రతి ఒక్కరిని అప్లికేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని లోపల జాయిన్ చేసుకోరు కదా. అలాగే ఈ సద్గురువు కానీ సత్సంగాలు కానీ ఎలా లభిస్తాయంటే నన్ను నేను ఎప్పుడైతే సిద్ధపరచుకుని ఉంటానో అప్పుడు నా పాపరాశి అన్నది క్రమేణా తొలగిపోతూ ఉన్న కారణంగా అప్పుడు మళ్ళీ దైవ యొక్క అనుగ్రహం కారణంగా నాకు ప్రాప్తి లభిస్తుంది. అలాగే సద్గురు వల్ల మళ్ళీ ఏం లభిస్తుందంటే మంత్రోపదేశము, ఆ పూజా విధి ఈ సత్కర్మలు చెయ్యటానికి నన్ను సిద్ధపరుస్తాడు. అలాగే ఆ దేవతా పూజ కూడా భక్తి ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ భక్తి జ్ఞానానికి మూలమవుతుంది. విజ్ఞానం జాయతే జ్ఞానాత్ పరబ్రహ్మ ప్రకాశకం విజ్ఞానం చ యథా జాతం తథా వేదో నివర్తతే. జ్ఞానం ద్వారా ఆ పరబ్రహ్మ ప్రకాశ విజ్ఞానం అన్నది నా హృదయంలో వెలుగుతుంది. ఈ వెలుగు ఎలా ఉంటుందంటే నా ఒక్కడికే కాకుండా ఇప్పుడు లైట్ వేసామంటే ఇంట్లో కాంతి వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఆ రూమ్ మొత్తం వస్తుంది. ఈ రూమ్ ప్రకాశంలో ఎంతమంది అన్నా ఉండొచ్చు. అలాగే నాకు వికసనకరణ కారణంగా నేను మళ్ళీ ఆ నలుగురికి ఆ వికసన వైపుగా వెళ్ళటానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నన్ను చూసి కొంతమంది మారచ్చు, నన్ను అడిగి నన్ను తెలుసుకుని కొంతమంది మారచ్చు. ఇలా ప్రకాశం అందరికీ వ్యాపింపచేస్తుంది. అలాగే భేద బుద్ధి పోతుంది.
సమభావ స్థితిలో, సమదృష్టిలో అన్నీ చూస్తూ ఉంటాము. ఎలా అయితే ద్వంద్వాలకి అతీతంగా అయిపోతాము. భేదే నివృత్తే సకలే ద్వంద్వ దుఃఖ విహీనత, ద్వంద్వ దుఃఖ విహీనస్తు శివరూపో భవత్యసౌ. సమస్త భేదాలు నశించిపోతాయి. సుఖము దుఃఖం ఇవన్నీ ద్వంద్వాలు. లాభం వచ్చింది, నష్టం వచ్చింది, ఈ ద్వంద్వ రూపంలో ఏవైతే ఉన్నాయో, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇట్లాంటివన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అసలైన పరమాత్మ ఆ తత్వాన్ని తెలుసుకున్నందుకు నా సాధకుడు శివస్వరూపంగా మారిపోతాడు. ద్వంద్వ ప్రాప్తో న జాయేతం సుఖ దుఃఖే విజానతః, విహిత విహితే తస్య నాస్యాతం చ సుదర్శయః. ఈ శివస్వరూపంగా ఎప్పుడైతే సాధకుడు మారిపోయాడో అప్పుడు ఏమవుతుంది? ద్వంద్వాలు నశించిపోయినాయి, అలాగే పాపాలు తొలగిపోయినాయి. ఈ ద్వంద్వాతీన స్థితి జ్ఞానస్థితికి వెళ్ళిపోయాడు, అనుభవంలోకి వచ్చేసింది. ఆ అనుభవంలోకి వచ్చిన వాడికి సుఖం కానీ దుఃఖం కానీ, ఇవి చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు ఇట్లాంటి వాటితో దేనికి సంబంధం లేదు. ఎందుకంటే కర్మలు చేస్తూ కూడా కర్మబంధనాల్లోకి చిక్కుకొని స్థితికి వెళ్ళిపోతారు. ఆ రాహిత్య స్థితి అంటారు. ఈదృశో విరలో లోకే గృహాశ్రమ వివర్జితః, యధి లోకే భవత్యస్మిన్ దర్శనాత్ పాపహారకః. ఈ సంసారంలో గృహస్థ ఆశ్రమంలో ఉంటూ దాని రాహిత్యంగా వెళ్ళిపోతాడు, భవబంధనాల నుంచి విముక్తి పొందుతాడు. అయితే ఈ లోకంలో అటువంటి వాళ్ళని చూసినంత మాత్రాన కూడా మనకి పాపాలు తొలగిపోతాయి. అలా అయితే తీర్థాలు ఉన్నాయి, అందులో దేవతలు ఆ ప్రదేశానికి వెళ్ళగలిగినా సరే, భావనాయుక్తంగా మనం భావన చేసినా సరే ఎలా అయితే మనకి పాపం తొలగిపోయే అవకాశం ఉంటుందంటారో, అలాగే ఎన్ని సకల తీర్థాలు ఉన్నాయి, దేవతలు ఉన్నారు, మునిగణములు, ఇలా పరబ్రహ్మమయమైన శివస్వరూపమైన పరమజ్ఞానిని వాళ్ళందరూ కూడా కొనియాడుతారు. ఎందుకు? ఎక్కడెక్కడైతే శివస్వరూపంగా మారిపోయిన సాధకుడు ఎక్కడైతే ఉంటాడో వాళ్ళని చూసినంత మాత్రాన పాపాలు నశించిపోతే వాళ్ళు ఎవరు? దేవతా స్వరూపులు, మునిగణములు అందరూ కూడా ఆయన్ని కూడా ప్రశంసలతోనే, ఎందుకు? జ్ఞానము, పరమజ్ఞాని ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు. తీర్థాని శాలవ్యాయంతిహ తాదృశం జ్ఞానవిత్తమం, దేవాశ్చ మునయః సర్వే పరబ్రహ్మాత్మకం శివం. ఇక్కడ పరబ్రహ్మ స్వరూపంగా మారిపోతాడు జ్ఞాన కారణంగా. ఇంకా ఎలా అయితే మనకి భగవద్గీతలో కూడా చెప్పినట్టుగా జ్ఞానికి నాకు భేదం లేదు. ఎందుకు భేదం లేదు? పరమాత్మలో ఏవైతే సుగుణాలు చెప్తున్నామో అవన్నీ కూడా పూర్ణంగా సాధన ద్వారా, కర్మల ద్వారా సార్థకత తెచ్చుకొని ఆ జన్మకి అట్లా ఆ సాన్నిధ్యాన్ని పొందగలిగిన కారణంగా పరమేశ్వరుడు యొక్క స్వరూపంగా మారిపోతాడు. కాబట్టి తాదృశాని న తీర్థాని నాధీవా ముచ్చిలామయాః, తే పునంత్య రుకాలేన విజ్ఞాని దర్శనాధీప. అలాగే ఏదన్నా తీర్థం కానీ, మట్టి కానీ, లేకపోతే ఒక రాయి కానీ, ఎలా అయితే ఆ పరమాత్మ అన్న భావంతో మట్టితో చేసినవి కానీ, లేకపోతే కొన్ని తీర్థాల్లో వాళ్ళ సంపర్కం కలిగిన దానికి కారణంగా పవిత్రత ఎలా వస్తుందో, అలాగే ఇటువంటి వాళ్ళు దర్శన మాత్రంతో కూడా, విజ్ఞానుల యొక్క దర్శనం మాత్రంతో కూడా మనకు కూడా పవిత్రత వస్తుంది. వాళ్ళు స్పర్శించిన, వాళ్ళు పాదస్పర్శ కలిగిన భూమి, ఇవన్నీ కూడా పవిత్రత చేకూరుతాయి. యావద్గృహాశ్రమే తిష్ఠే తావదాకార పూజనం, కుర్యా శ్రేష్టస్య సుప్రీత్యా సురేషు ఖలు పంచసు. అలాగే ఇక్కడ ప్రేమపూర్వకంగా ఏదైతే గృహస్థాశ్రమంలో మనం ఉన్నామో, మనుషులు గృహస్థాశ్రమంలో ఉండి ఎప్పుడు వరకు పూజ చేయాలి అంటే 5గురిని తప్పకుండా పూజ చెయ్యాలి అని చెప్తారు. ఏంట 5 అంటే వినాయకుడు, సూర్యుడు, విష్ణువు, శివ, ఇంకా దేవి. ఈ 5 నిత్యము పంచ అంటారు. ఈ 5గురిని చెయ్యాలి. వినాయకుడు కనిపించేది ప్రత్యక్ష దైవ రూపంలో సూర్యుడు, అలాగే విష్ణువు, అలాగే శివ, ఇంకా దేవి. ఇవి జ్ఞాని స్థితికి వెళ్ళేదాకా కూడా చేస్తూనే ఉండాలి. అందుకే ఇవన్నీ మళ్ళీ ఏంటి? సర్వశ్రేష్ఠుడైన పరమాత్మైన సదాశివ ప్రతిమలుగా, భావనాయుక్తంగా. అందుకే ఆ సదా ఉన్న పరమేశ్వరుని పూజ నిత్యము చేస్తూనే ఉండాలి. అన్నిటికీ
మూలమైన వాడు, అన్నిటికీ కారణమైన వాడు, అంతా వ్యాపించినవాడు. అథవా చ శివ పూజ్యో మూలమేకం విశిష్యతే మూలే సిక్తే తథా శాఖాః తృప్తాః సంత్యఖిలాసురాః. ఎలా అయితే మూలం, ఇప్పుడు చెట్టుకు నీళ్లు పోయాలంటే నేను చెట్టంతా నీళ్లు పోసేయను, ఆ మూలాల్లో నీళ్లు పోస్తాను. అప్పుడు ఏమవుతుంది, అన్ని శాఖల కంటే అన్ని కొమ్మలకి అన్ని ఆకులకి నీళ్లు అన్ని పళ్ళకి కూడా వెళ్ళిపోతుంది. నేను ఈ మొదల్లో పోయకుండా పైన ఎక్కడో చిటార కొమ్మ మీద ఆకుకు నీళ్లు పోసి దాన్ని తడిపేసి చెట్టుకు నీళ్లు పోసానంటే అవుతుందా? అలాగే సర్వదైవమయమైన పరమాత్మ యొక్క ఆ సదాశివ స్వరూపాన్ని ఎప్పుడైతే పూజిస్తున్నావో అప్పుడు అందరినీ పూజించినట్టే. ఇప్పుడు నాకు ఒక విగ్రహం ఉంది, ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రాకూడదు. ఇప్పుడు వినాయకుడిని పూజిస్తున్నాను, లేకపోతే రాముని పూజిస్తున్నాను, లేదా నేను వెంకటేశ్వర స్వామిను లేకపోతే పద్మనాభ స్వామిను పూజిస్తున్నాను, లేకపోతే శివపార్వతి ఆ శివుణ్ణి పూజిస్తున్నాను. ఇది ఆ పరమాత్మే ఈ రూపంలో ఉన్నాడన్న భావంతో, అంతేగాని ఇది వేరు అది వేరు అన్న భేదభావంతో చెయ్యకూడదు. అలా ఎవరైతే చేస్తున్నారో అప్పుడు ఈ పూజ చేసేది సకల దేవతల్ని పూజించినట్టే, వాళ్ళందరూ కూడా ప్రసన్నత చెందుతున్నారు అన్నది మనము గ్రహించాలి. శాఖాసు చ సుతృప్తాసు మూలం తృప్తం న కర్హచిత్ ఏవం సర్వేషు తృప్తేషు సురేషు మునిసత్తమాః సర్వతా శివతృప్తిర్నో విజ్ఞేయ సూక్ష్మబుద్ధిభిః శివే చ పూజితే దేవాః పూజితాః సర్వ ఏవ హి. మొక్కకి ఎలా అయితే బోళ్ళు కొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయితే ఇక్కడ ఒక్క మూలంలో నీళ్లు పోస్తే చెట్టంతా ఎలా అయితే అన్ని కొమ్మలు అన్ని ఆకులు దానికి ఉన్న పళ్ళు పువ్వులు అన్నీ ఎలా అయితే తృప్తి చెందుతున్నాయో, అలాగే మూలమైన పరమాత్మని ఎప్పుడైతే నువ్వు అంత భక్తితో ఎప్పుడైతే పూజిస్తున్నావో అక్కడ అన్నీ తృప్తి చెందినట్టే. ఇది సూక్ష్మ బుద్ధి కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పరమాత్మ యొక్క పూజ భక్తి భావంతో ఎప్పుడైతే ఇది పరమాత్మ స్వరూపం అన్న భావనతో భక్తితో శ్రద్ధతో చేస్తున్నావో సకల దేవతలకి పూజ చేసినట్టే అవుతుంది. దేన్ని చేసినా సరే ఈ భావనతో చెయ్యాలి. తస్మాచ్చ పూజయేద్ధేవం శంకరం లోకశంకరం సర్వకామ ఫల ప్రాప్యేహ సర్వభూత హితేరతః. సకల ప్రాణుల్లో కూడా ఉన్నది మళ్ళీ ఆత్మరూపంలో పరమాత్మయే. అలాగే అందరికీ కళ్యాణకరమైన, అంటే దేన్ని బాధించకుండా, మనుషులైనా సరే జాతి మత లింగ భేదాలు ఏమీ చూపించకుండా, భేదభావం చూపించకుండా, ఇలా ఎవరైతే లోకహితార్థమై సర్వము ఉన్నది ఆ పరమాత్మమయమన్న భావనతో చేస్తున్నారో వాళ్ళకి ఏమవుతుంది, సకల కోరికలు కూడా వాళ్ళు అనుకున్నదంతా కూడా వాళ్ళకి లభిస్తుంది. ఈ సంసారంలో కళ్యాణప్రదంగా హితార్థమయ్యే పరమాత్మని ఎప్పుడూ కూడా అందరూ ఆశ్రయించి ఉండాల్సింది. ఆయన ఎందుకు అన్నిటికీ మూలమైన వాడు, అన్నిటికీ కారణమైన వాడు. ఆ జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు పొందాలంటే మళ్ళీ ఆయన్నే ఆశ్రయించాలి. అందుకని సదా నిత్యము నిరంతరము దాన్ని ఆశ్రయించి దాన్ని పట్టుకున్న కారణంగానే నువ్వు ఉద్ధరించబడతావు. కర్మలన్నీ మానేసి పట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. నువ్వు చేస్తూ కూడా ఈ కర్మలన్నీ కూడా మళ్ళీ వికారాలు లేకుండా ధర్మపరంగా నేను ఉండటానికి కూడా ఇది నాకు ఆధారం అన్న విచక్షణతో ఉండటము. దీంతో శివమహాపురాణంను అంతర్గతమైన రుద్ర సంహితలో సృష్టికాండలో 12th చాప్టర్ సంపూర్ణం.